నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. మంగ్లీకి సంబంధించిన ఇష్యూ రకరకాలుగా మనం చూస్తున్నాం, అప్డేట్స్ అన్ని కూడా. అయితే ఇప్పటి వరకు కూడా మంగ్లీ కనిపించలేదు, అలాగే తన తమ్ముడు కూడా కనిపించలేదు అనే వార్తలు అయితే హల్చల్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో బాధితులకు న్యాయం చేయాలి, బయటికి రావాలి అని చెప్పేసి. అయితే ఈ స్కామ్ మొత్తానికి కీలక వ్యక్తి వాళ్ళ తమ్ముడే అనే ఆరోపణ కూడా ఉంది. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి బయటకు వచ్చి మా అక్క బంగారం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు. సో అదేంటో కనుక్కుందాం, మేడం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మంగ్లీ తమ్ముడు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ అంటున్నాడు. ప్రెస్ మీట్ అంటేనే అది నిజంగానే నిజం ఉంటే తప్ప ప్రెస్ మీట్లు పెట్టం మనం సాధారణంగా. అదేంటి అంత స్టేట్మెంట్ ఇచ్చారు? సో ఈ నిజాలు చెప్పడం కోసం లేదా నిజ నిర్ధారణల కోసం ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాం, ఏమనుకోవచ్చు. నాకు తెలిసి వెనకాల ఎవరో ఉన్నారండి. మీరు మొన్న ఒక జర్నలిస్ట్ అని చెప్పిన ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేసింది కదా, తర్వాత ఆవిడ వాళ్ళ ఊరు వెళ్ళి మొత్తం అన్ని నేను నిజాలంతా కూడా వెలికి తీశాను, మంగ్లీ అమాయకురాలు అని ఒక వీడియో పెట్టారు. సో మరి ఆవిడ పెట్టించారా లేదు అంటే వాళ్ళందరూ కొంతమంది స్కీమ్ లాగా వీళ్ళు పెట్టించారా అనేది తెలియాలి, మనకు తెలియదు. అంటే ఇదేం తప్పుగా కాదు, ఉన్న వాస్తవం. ఇప్పుడు మీరు జస్ట్ లైక్ దట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉండదు కదా. ఆమె అమాయకురాలు, మీరు అక్కడికి వెళ్ళి విషయాలు తెలుసుకుని ఉండొచ్చు, బాధితుల దగ్గర కూడా తెలుసుకున్నారా అది మనం ప్రశ్నిస్తున్నాం. ఇది వన్ సైడెడ్ ఉండకూడదు కదా, లెఫ్టో రైటో ఉండకూడదు, స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ లేకపోతేనే సమస్య. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఆ రోజు మీకు గుర్తుందా, మంగ్లీ చూపించినప్పుడు ఇగో మా తమ్ముడు శివ అన్నప్పుడు చాలా అమాయకంగా కనిపించాడు ఆ రోజు. మరి ఆ రోజు వచ్చి మైక్ ముందు మాట్లాడాలిగా, మా అక్క మంచిది అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అవును. ఇప్పుడు మీకు బాధితులు చచ్చిపోతూ ఉంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో అతను ఏం చెప్పాడు? తేజ్ పండగ తర్వాత వెంచర్ దీనికి సంబంధించిన ఫోటోలని నాకు వాళ్ళతో ముడిపెడుతున్నారు, మేము లీజ్ అగ్రిమెంట్ కోసం చేసుకుందాం అంటే వీళ్ళదేదో ఫ్లాట్ ఇచ్చారు, ఆ ఫోటోలు తీసుకొచ్చి మమ్మల్ని అందులో ఇరికిస్తున్నారు అని చెప్తున్నాడు తప్ప మీరు మొత్తం ప్రెస్ మీట్ చూసారంటే ఎక్కడా కూడా బాధితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. గమనించండి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా మీరు తప్పు చేయలేదు అనుకుందాం, మీ అక్క చాలా మంచిది, మా అక్క పేరు అనవసరంగా వాడుకున్నారు, ఇవన్నీ కాదండి. శివ అనే వ్యక్తి, శివ చౌహాన్ అనే వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే బాధితులకి ఆయన తన స్పందన తెలియజేయాలి. జరిగిన దానికి చింతిస్తున్నానను, మా ప్రమేయం లేకపోయినా ఇలా జరిగిందను ముందు వాళ్ళకి ఒక తన బాధ వ్యక్తం చేశాక మీకు అండగా మేము ఉంటాము అని చెప్పాలిగా. మరి ఎక్కడ ప్రస్తావించలేదు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ప్రస్తావించలేదు. అవును, ఎంతసేపు మా అక్క మంచిది, నేను అమాయకుడిని, నాకు సంబంధం లేదు, మన గురించి మనం చెప్పుకోవడం ఏంటి? ప్రెస్ మీట్ అనేది వాస్తవాలు చెప్పడానికి ఉండాలి. ఇందాక అందుకే నేను అడిగా మిమ్మల్ని, షాక్ అయ్యాను నేను. అర్థమైందా మీకు? ఇప్పుడు షాక్ ఒక రీజన్ ఉంది. ప్రెస్ మీట్ అనేది మాట్లాడితే రెండు పక్కల మాట్లాడాలి, లేదు అవతల వాళ్ళు చేసింది ఏంటో చెప్పి ఇగో మా వల్ల ఇది జరిగింది, ఇందులో తప్పొప్పులు మీరే నిర్ణయించండి అనాలి. ఇక్కడ అది ఏమీ లేకుండా మా అక్క చాలా మంచిది, మీరు అనవసరంగా నిందిస్తున్నారు అని ఒక్క మాట కోసం ఒక ప్రెస్ మీట్. ఇప్పుడు మంగ్లీ మంచిదా చెడ్డదా ఇక్కడ ఏమి డిబేట్ కాదు కదా. మంగ్లీ తప్పు చేసిందా లేదా అది చెప్పమానండి, మా అక్క మంచిది కాదు, మా అక్క తప్పు చేయలేదని గట్టిగా చెప్పమానండి. నేను తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్పమానండి. ఇవాళ మధు అనే అతను నాకు సంబంధం లేదని చెప్పమానండి. బంజారాస్ తరఫున మీరు ఏం మాట్లాడారు, సామాన్యుల తరఫున మీరు ఏం మాట్లాడారు? నేను సెలబ్రిటీ నంది కదా ఆవిడ, వాళ్ళ సెలబ్రిటీగా ఆవిడ బంజారాస్ గురించి ఏం మాట్లాడింది? ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు మీ అక్క రాలేదు మరి ప్రెస్ మీట్ కి? మీ అక్క వచ్చి ఎందుకు మాట్లాడటలేదు? వాస్తవాలు ఇవాళ బాధితులు అడుగుతున్న ప్రశ్న అది. కాబట్టి మంగ్లీ అమాయకురాలు, లేకపోతే ఇతను ఎవరు శివ చౌహాన్ అమాయకుడు, అందరూ అమాయకులే, పోయింది బాధితులే. కాబట్టి ఇవాళ వాళ్ళ శవాల మీద మీరు మాటలు మాట్లాడకండి, వాళ్ళ నిజాలు మాట్లాడండి. ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మీరు శివాని చూడండి. అవును, ఈ కోట్ల రూపాయలు ఇచ్చానన్న వాళ్ళేమో అసలు ఏమీ లేకుండా అన్ని తీసుకుని వాళ్ళు చూసారా పాప ఎట్లా ఉన్నారో, అసలు లాగా ఉన్నారు. అంతంత అమౌంట్స్ ఎలా లాక్కోగలిగారు, ఎట్లా వాళ్ళని అంటే మైండ్ మార్చగలిగారు, మ్యానిపులేట్ చేయగలిగారు.
అసలు ఎట్లా ట్రాప్ చేశారు, ఏంటిది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలా చైన్ లాగా ఇచ్చారా? మేడం, అంటే- ఇంత జరుగుతున్న స్పందన లేదండి మేడం ఎక్కడ కూడా. ఇప్పుడు నిజంగానండి నిన్నను బంజారాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అదే అడుగుతారు, ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడేంటి? కొన్ని ఏదో ఒక పార్టీ వాళ్ళు ఒక్కళ్ళైనా మాట్లాడాలి. మాట్లాడాలి కదండి. సినీ మా ఇండస్ట్రీలో దగ్గర ఓట్లు తీసుకున్నారు, మాకు కష్టం వస్తే మాట్లాడలేదు అంటున్నారు. అదే మనం అడుగుతున్నాం. ఇప్పుడు శివ ఒక్కడే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? అది కూడా ప్రశ్నే. కాబట్టి ఇవాళ మంగ్లీ విషయంలో వచ్చిన ఆరోపణలకి ఎక్కడా కూడా జవాబులు అయితే రాలేదండి. ఏదో మీరు నేను మాట్లాడడం కాదు, ముందు